న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ఏఐ సమ్మిట్కి చాలా మంచి స్పందన అయితే వస్తుంది. చాలా మంచి స్పందన. భారతదేశం ఏఐలో ఎంత ముందుందో చూపించేటటువంటి ప్రయత్నం సక్సెస్ అయింది. ఈరోజు ఎంతోమంది ఇంటర్నేషనల్ లెవెల్లో సీఈఓలు, అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు దీనికి సంబంధించినటువంటి ఎంతోమంది వస్తున్నారు. 10,000 మంది సెక్యూరిటీని ఏర్పాటు చేశారంటే ఇది ఎంత పెద్ద సమ్మిటో ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు నరేంద్ర మోదీ గారు వచ్చారు. ఎంతోమంది సీఈఓలు కలిశారు. వాళ్ళందరూ కూడా ఆయనతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫోటోషూట్ కూడా జరిగింది. ఆ ఫోటోషూట్ దగ్గరే ఒక కోల్డ్ వార్ బయటపడింది. ఓపెన్ ఏఐ సీఈఓ అయినటువంటి శామ్ ఆల్ట్మన్కి, అలాగే ఆంథ్రోపిక్ సీఈఓ అయినటువంటి డారియో డెమోడీల మధ్య ఈ యొక్క కోల్డ్ వార్ అయితే బయటపడింది. డారియో అలాగే డానియేలో వీళ్ళిద్దరు అంటే ఆ అన్నా చెల్లెలు వీళ్ళిద్దరూ ఓపెన్ ఏఐలో పనిచేశారు. 2021లో వీళ్ళకి శామ్ ఆల్ట్మన్కి పడలేదు. మొత్తానికి ఏదో మధ్య విభేదాలు వచ్చాయి వీళ్ళ మధ్య. ఆ విభేదాల విషయంలో ఇప్పటి వరకు అలాగే కొనసాగుతుంది. ఎప్పుడైతే డారియో బయటకు వచ్చేసి వాళ్ళ చెల్లెలు డానియాతో కలిసి ఒక ఆంథ్రోపిక్ అనే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీని ఇప్పుడు ముందుకు నడిపిస్తున్నారు. దానికి సీఈఓగా ఉన్నారు. దాని వ్యవస్థాపకులు కూడా వాళ్ళు. అప్పటి నుంచి కూడా కోల్డ్ వార్ నడుస్తుంది. అది ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. నరేంద్ర మోదీ గారి పక్కన ఉన్నటువంటి శామ్ ఆయన చేయి పట్టుకున్నాడు కుడి పక్కన. కానీ ఇక్కడ డారియో మాత్రం ఆయన చేయి పట్టుకోలేదు. డారియో చెయ్యి ఈయన పట్టుకోలేదు, ఈయన చెయ్యి ఆయన పట్టుకోలేదు. దానికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. అది చాలా పెద్ద వైరల్ అవుతుంది. అలాగే ఆ ఫోటోను కూడా ఇప్పుడు చాలా మంది షేర్ చేశారు.